చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ అయితే సూపర్ గా చేసింది మానస. నిహారిక డాన్స్ అయితే లాస్ట్ లో ఇరుగా తీసింది, చాలా చాలా బాగుంది. సంగీత్ శోభన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు మ్యాడ్ ఎక్కిచ్చేసాడు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే చాలా ప్రమోషన్స్ చేశారు, వర్త్ అనుకోవచ్చా? చాలా వర్త్, 100% వర్త్. రాకాస మూవీ నిజంగా రాకాస మూవీకి వచ్చిందన్న. రాకాస మూవీ చూసినాక నాకైతే ఒక కసి అయితే వచ్చిందన్న సినిమా పట్ల. నేను ఇన్ని రోజులు మనం మెగా ఫ్యామిలీలో బాబాయ్ హిట్ కొట్టాడు, తండ్రి హిట్ కొట్టాడు, లేకపోతే మెగా పవర్ స్టార్ హిట్ కొట్టాడు అని చెప్పేసి అనిపిస్తుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, మెగా ఫ్యామిలీలో ఒక హిట్ ఉందని చెప్పేసి మళ్ళా నిహారిక కొణిదెల గారు అయితే నిరూపించారు. ఆ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అయితే వేరే రేంజ్ కి వెళ్ళిపోతుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, అసలుకి సినిమా మీద అసలు కాన్ఫిడెన్స్ చూపిస్తుంటే అంత ఓవర్ కాన్ఫిడెన్సే. ఏదో మ్యాడ్ 1 మ్యాడ్ 2 హిట్ అయిపోయింది అనుకున్నా. నిజంగా సంగీత్ శోభన్ నీకు దండం పెట్టాలరా బాబు. అసలు నీలాంటి లైక్ మనం ఇంతకు ముందు ఒక నవీన్ పోలిశెట్టిని వీళ్ళందరూ చూసినాము. ఆ కేటగిరీలకు అయితే హీరో నిజంగా నిలబడతాడన్నా. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి డైరెక్టర్లలో రాజమౌళికి ఎట్లాంటి ఫ్లాపులు లేవు అనుకుంటాం. నిజంగా చెప్తున్నా, ఈ సంగీత్ శోభన్ కి ఎన్ని సినిమాలు తీసినా ఫ్లాప్ అనేది తాకాలనిపిస్తుంది. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. ఇంకా మన తండ్రి కల్లా బర్నీ గారైనా సరే, గెటప్ సీను గారైనా సరే వేరే లెవెల్ లా ఉంది. అసలుకి గెటప్ సీన్ అయితే నిజంగా చెప్తున్నా, మన జబర్దస్త్ నుంచి దూరం పోయింది అనుకున్నాం కానీ ఈ సినిమాలో అయితే పిచ్చెక్కిపిస్తుండన్న. అసలు కమల్ హాసన్ కూడా అంత యాక్టింగ్ చేయట్లేదు. కామెడీ జోనర్ అయితే వేరే లెవెల్ ఉంది. రాకాస అంటే ఏదో హర్రర్ మూవీ అనుకున్నా గానీ థియేటర్ కి వచ్చినాక తెలిసింది నీ అమ్మ నవ్విపిచ్చి చంపుతారు, అట్లా భయపెట్టించి చంపుతారు. నిజంగా కొణిదెల నిహారిక గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలుకి ఇంకా మ్యూజిక్ కోసం అనుదీప్ గారు అయితే ఇంకా చాలా అంటే చాలా మంచిగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక ఆడపిల్ల సెకండ్ మూవీ ఇది. మానస శర్మ గారు నిజంగా రోహిత్ శర్మ ఒక ఫుల్ షాట్ కొడితే ఎంత అందంగా ఉంటుందో, మానస శర్మ డైరెక్షన్ నిజంగా అంత బాగుంది. ఈ సినిమాకి మాత్రం దండం పెట్టొచ్చు. నాకు నిజంగా ఇది ఇంకో హిట్ నిహారి కొణిదెల గారికి అయితే. శోభన్ మంచి రేంజ్ లో యాక్టింగ్ చేశాడు. మిగతా కామెడీస్ గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సాంగ్ అవుట్ ఇంటర్వెల్ ముందు చాలా బాగుంది. టోటల్ గా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తాం మూవీని. మంచి మూవీ. ఒక సాంగ్ అవుట్ ఉంది ఇంటర్వెల్ ముందు, అది కూడా మంచి హైలైట్స్ సినిమా కింద. చాలా నిహారిక గారు దీన్ని చాలా పర్సనల్ గా తీసుకొని చాలా ప్రోడక్ట్ ని నమ్మి రామ్ చరణ్ గారితో కూడా ప్రమోషన్ చేయించారు. సో వర్త్ అనుకోవచ్చా? ఎస్ వర్త్ఫుల్ అండి. ఎందుకంటే సినిమాని పిల్లల పెద్దలు అందరూ చూడడానికి కూడా మంచిగా ట్రై చేశారు, బాగా నవ్విచ్చారు. సినిమాల కంటెంట్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఓవరాల్ గా హిట్ అని చెప్పవచ్చా? ఎస్, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సినిమా టోటల్ గా హిట్టే. అంటే అసలు కొత్త కాన్సెప్ట్ అన్నారు, మరి ఏ జోనర్ లో ఉందన్నారు? కొత్త కాన్సెప్ట్ అంటే పిల్లలకి వీడియో గేమ్స్ మనం ఎలా చూస్తాం, ఇప్పుడు వచ్చిన కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఆ రేంజ్ లో సినిమా తీసుకొచ్చారనమాట. పిల్లలకి పెద్దలకి ఆ సెంటిమెంట్ నుంచి మంచి ఫన్ ఉంటుంది. ఫన్ తర్వాత సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఎలా అనిపించింది సార్? బాగుంది బ్రదర్. అల్టిమేట్ కామెడీ మూవీ. అందరూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు మూవీ. చాలా అంటే చాలా బాగా తీశారు. నిహారిక గారు ప్రొడ్యూస్ చేశారు మూవీ. ఇది చాలా బాగుంది. హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. గెటప్ శ్రీను గారి కామెడీ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉంటుంది. ఇంకా చిల్ అయిపోతారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది మూవీ. అంటే ప్రమోషన్స్ ఆల్మోస్ట్ 1 month గా చేస్తున్నారు, వర్త్ అనుకోవచ్చా? చాలా వర్త్ అండి. వర్త్ మూవీ చెప్తున్నాను కదా. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మీకు వర్తే ఉంటుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఎందుకు వచ్చాంరా మూవీ అని అస్సలు అనిపించదు. మీకు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. అంటే మూవీలో ఒక సీన్ చూసి రామ్ చరణ్ గారు లైక్ హాలీవుడ్ మూవీ తోటి కంపేర్ చేశారంట, చాలా బాగుంది అన్నట్టు. సో ఆ రేంజ్ లో ఉందా? అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో అయితే ఇది ఓకే, చూడొచ్చు మూవీ. అంటే మరీ అంత హై గ్రాఫిక్స్ అని ఏం లేదు. వాళ్ళు చిన్న బడ్జెట్ మూవీ, అది చాలా బాగుంది. తీసిన దాంట్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో నీట్ గా తీశారు. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మూవీ అయితే. సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా? పర్ఫెక్ట్ బ్రదర్. చాలా మెచ్యూర్ గా చేశారు ఆయన. ఎంత బాగా అంటే మనం మ్యాడ్ మూవీ చూసాం, మ్యాడ్ స్క్వేర్ చూసాము. దాని తర్వాత ఈ మూవీలో అయితే అల్టిమేట్ అనమాట. ఆయన నిలబడిపోతాడు. చాలా బాగా చేశాడు. ఎంటర్టైన్మెంట్, ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంది. సో ఎలా అనిపించింది మ్యామ్ రాకాస మూవీ? సూపర్ గా ఉంది. హ్యాపీగా వీకెండ్ లో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి మనసారా నవ్వుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఏ జోనర్ వాళ్ళని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు మూవీ. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని దించారు ప్రమోషన్స్ లో,
అండ్ చాలా నమ్ముకున్నారు నిహారిక గారు, దాని వల్లే చాలా ప్రమోట్ చేశారు, వర్త్ అనుకోవచ్చా? ప్రమోషన్ వైజ్ ఎంత గట్టిగా చేశారో సో కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మానస శర్మ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఒక లేడీ డైరెక్టర్ అయ్యింది, ఇంత మంచి సబ్జెక్ట్ తీసుకుని అందరినీ నవ్వించడం, టెన్షన్ పెట్టారు, నవ్వించారు. సో గెటప్ సీను, వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కూడా అందరూ ప్లస్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్లస్ అందులో. సంగీత్ శోభన్ గారు మ్యాడ్ స్క్వేర్ తర్వాత దీంట్లో ఎలా ఉన్నారు? వన్ మ్యాన్ షో అండి. సంగీత్ శోభన్ మొత్తం సినిమా అంతా సంగీత్ శోభన్ మీదే ఉంది. ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా హిట్ మూవీ అనుకోవచ్చా? 4.5 రేటింగ్ నేనైతే. నిహారిక గారికి మరో బ్లాక్ బస్టర్ పడింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే బడ్జెట్ ఎక్కువైందన్నా కానీ దీనికి వర్త్ అనిపించింది చూసిన తర్వాత. సో సెకండ్ హాఫ్ లో జాతర సాంగ్ వస్తుంది, చాలా బాగుంటది ఆ జాతర సాంగ్. దాని తర్వాత కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్తూ మన పురాణాలు ఎలా ఉంటాం అవన్నీ చూపిస్తూ ప్రతి ఒక్కరు, బ్రహ్మాజీ గారు కావచ్చు, గెటప్ సీన్ గారు కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్తూ ఒక రాక్షసుడిని చాలా భయంకరంగా చూపించి తనది ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. సో అంతసేపు మనం నవ్వుకుంటూ ఆ భయంకరం చూపిస్తూ దాంట్లో ఒక పాప ఎమోషనల్ స్టోరీ ఉంటది. నిజంగా అక్కడ ఆర్ఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది బీజిఎం. సో ప్రతి ఒక్క సీన్ చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్షన్ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. తను ఒక స్టార్ డైరెక్టర్ ఎలా అయితే ఒక సినిమాని జనాల్లో ఎక్కడ ఎలివేషన్ కావాలి, ఎక్కడ కామెడీ కావాలి, అలాంటి అదైతే చాలా బాగా తీశారు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి టైంలో మనకు ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమా మంచి ఆదరణ పొందుతుంది. సో అలాంటి మూవీ ఇది. సో ప్రతి ఒక్కరు మీరైతే డిసప్పాయింట్ గారు, ఒక మంచి సినిమా చూసి అనే ఫీల్ తోనే బయటకు వస్తారు. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిహారిక గారికి కంగ్రాచులేషన్, ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ డెలివరీ చేశారు. సో అండ్ ఎంటైర్ టీమ్ కి కూడా కంగ్రాచులేషన్. అంటే అన్న ఇప్పుడు ప్రోడక్ట్ ని నమ్మి చాలా ప్రమోషన్స్ చేశారు కదా, లైక్ రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్రమోషన్స్ లో భాగంగా. సో వర్త్ అనుకోవచ్చా అన్న? 100% వర్త్. సో పర్సనలీ సో ఎవరు ఏమనుకుంటారో కాదు, నేను టికెట్ పెట్టి నేను కొన్నాను, నాకైతే వర్త్ అనిపించింది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఎక్కువైంది అన్నారు, అప్పుడు నాకు కూడా అనిపించింది ఇంత చిన్న సినిమాకి అవసరమా బడ్జెట్ అన్నప్పుడు నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. బట్ సినిమా చూసిన తర్వాత నిజంగా కంటెంట్ ఉన్న సినిమా నమ్మి పెట్టొచ్చని నిహారిక గారు మరోసారి నిరూపించారు. దీన్ని రాకాస మూవీ మాత్రం రాకాసలా ఉందన్న సినిమా మాత్రం ఫుల్ కామెడీ. అప్ప ఏం కామెడీ, నిజంగా మా గెటప్ సీన్ అనే కామెడీ అయితే ఇంకా సెట్ సింపించుకోవాలా. ఇంకా కమల్ హాసన్ గారిలా చేశారు మా అన్న, నిజంగా చాలా బాగుంది. ఇంకా లొకేషన్ పరంగా చూసుకున్నా, ఇంకా మనకు చెప్తున్నా ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం అన్న ఈ సినిమాకి మాత్రం చాలా బాగా కష్టపడ్డారు అన్న, చాలా కష్టపడ్డారు ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం. సినిమా మాత్రం చెప్తున్నాం కదా, అన్ని జోన్లలో చూడొచ్చు. ఈ చిన్న ఏజా పెద్ద ఏజా అని కాదు, అందరూ చూడొచ్చు సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మనకి. ఇంకా ఈ నేచురల్ స్టార్ అయినా చూసాం కదా ఆల్రెడీ, మ్యాడ్ 1 మ్యాడ్ 2 ఇంకా నేచురల్ గా చేశారు ఆయన మాత్రం. ఇంకా మా అన్న మా గెటప్ సీన్ అన్న ఇద్దరు కాంబినేషన్ మాత్రం బావ కాంబినేషన్ మాత్రం చించేసాడు. ఇంకా మామూలు లేదు కామెడీ మాత్రం సూపర్ అన్న. అన్న ఓవరాల్ గా చెప్తున్నాను కదా, ఇంటర్వ్యూల దాకా కామెడీ అన్న, ఇంటర్వ్యూల తర్వాత ఇమోషనల్ అన్న. అంటే ఈ సినిమా మెసేజ్ పరంగా ఏంటంటే రాక్షసులకు కూడా మనసు ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రాక్షసులు అంటే అమ్మో అది నెగిటివ్ వాళ్ళు అనుకుంటాం, కానీ రాక్షసులకు కూడా మనసు ఉంటుందని మానస మేడం గారు డైరెక్షన్ మాత్రం అప్ప స్క్రీన్ ప్లే అదరగొట్టారు, డైలాగ్స్ ఇరగదీశారు, మ్యూజిక్ ఇరగదీశారు, ఇంకా టోటల్ గా అన్ని బాగున్నాయి.